గీత, ప్రసాద్ ఇద్దరు కూలి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక కూతురు, తన పేరు మంగ. తనంటే గీతకి, ప్రసాద్కి చాలా ఇష్టం. వాళ్లకు పెళ్ళైన 5 సంవత్సరాలకు తాను పుట్టింది అని తన్ని చాలా గారాబంగా పెంచారు. అయితే వర్షాకాలం రావడంతో కూలి దొరకక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఒకరోజు గీత అన్నం వండటానికి బియ్యం డబ్బా చూస్తుంది, కానీ అందులో బియ్యం ఉండవు. అప్పుడు గీత తన భర్త ప్రసాద్కి ఇలా చెప్తుంది: అయ్యా, వండడానికి బియ్యం అయిపోయాయ్యా. అవునా? షాప్ వాడు కూడా ఉదేరా ఇవ్వడం లేదు. జేబులో ₹1 లేదే. ఈ వర్షాల వల్ల పని లేకుండా పోయింది. మనమైతే ఆకలికి తట్టుకోగలం, మన అమ్మాయి ఆకలి తట్టుకోగలదా అయ్యా? అదే వచ్చింది బాధ. సరే, ఎవరినైనా అప్పిస్తే సరుకులు తీసుకొస్తా. నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, బయటికి పంపించకు. అసలే విషజ్వరాలు వస్తున్నాయి. అయ్యా, మీరింటికి తొందరగా రండి, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది ఆ సరే అని వెళ్తూ ఉండగా అప్పుడు మంగ వాళ్ళ నాన్న దగ్గరకొచ్చి, నాన్న, నాకు చికెన్ కావాలి. చికెనా బేటా? చికెన్ తినక చాలా రోజులైంది, ఇవాళ తీసుకొస్తావా నాన్న? కూతురు అలా అడిగేసరికి ప్రసాద్, గీత చాలా బాధపడతారు. చికెన్ తినకూడదమ్మా, చికెన్ తింటే చికెన్ గునియా వస్తుందట, టీవీలో పేపర్లో చెప్తున్నారు. లేదు, నాకు చికెన్ కావాలి. వద్దు బేటా. లేదు, నాకు కావాలి అని ఏడుస్తుంది. ఊరుకో, బయటికెళ్తున్నా కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తానమ్మా. అమ్మని ఏడిపించకు. సరే నాన్న అని మంగ అనంగానే ప్రసాద్ బయలుదేరతాడు. గీత బాధగా ప్రసాద్ని చూస్తుంది. కట్ చేస్తే రాము అనే వ్యక్తి పేపర్ చదువుతుంటాడు. అప్పుడు ప్రసాద్ వస్తాడు. రాముని చూసి, ఏంట్రా ప్రసాద్, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అన్నా. మీరెలా ఉన్నారు? నీ దయవాళ్ళంతా బాగానే ఉన్నారా? నా దయేముందన్నా, అంతా దేవుడి దయ. అమ్మాయి స్కూల్కి వెళ్తుందా? వెళ్తుందన్నా. బాగా చదివించు. చదువు లేక మన బ్రతుకులు చూడు ఎలా ఉన్నాయో. నీకు తెలిసిందే కదా, మళ్ళా అవ్వకూడదురా. పిల్లల చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చదివించాలి. అన్నా. ఇంకేంటి సంగతులు? ఏమి లేదన్నా, నీతో పనిపడి వచ్చాను. నాతో పనా? ఏంటో చెప్పు. అన్నా, ఇంట్లో సరుకులైపోయాయి, తినడానికి ఏమీ లేవు. ₹1000 అప్పుగా ఏమన్నా ఇవ్వగలవా అన్నా? మళ్ళీ నీకు 1 నెలలోనే ఇచ్చేస్తా. ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బులు ఎవరికి అవసరం ఉండదు చెప్పు. అసలే వర్షాకాలం, దానివల్ల పనులాగిపోయాయి. 2 నెలల నుంచి డబ్బులు లేక షాప్ లో ఉదిరా తీసుకుంటున్నారు అందరూ. అదే భయం వేస్తుందన్నా, ఈ వర్షాలు ఎప్పుడు ఆగుతాయో ఏమో. పిల్ల జాగ్రత్త, అసలే వర్షాకాలం, ఏవేవో విష జ్వరాలు వస్తున్నాయంట. అవునన్నా, అది ఎక్కువగా పిల్లలకే వస్తుందట. అవును, పిల్లని జాగ్రత్తగా చూసుకో. మాస్క్, శానిటైజర్ పెడుతూ ఉండు. బయటకి పంపు మాకు. కావలసిన పోషక పదార్థాలన్నీ పెట్టు. చేతిలో డబ్బులు లేవన్నా, అదే భయం వేస్తోంది. నీ భయం నాకు అర్థమైందిరా, కానీ నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఉంటే ఇస్తూ ఉండే. సరే అన్నా, వెళ్ళొస్తాను అని వెళ్తాడు. అప్పుడు రాము భార్య లక్ష్మి, అదేంటండి, పాపం కష్టాల్లో ఉన్నాడట, ₹1000 సహాయం చేయొచ్చు కదా పాపం. అసలే వర్షానికి పనులాగిపోయి నేను ఏడుస్తా ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1000 కూడా మనకు చాలా అవసరమేనే అని రాము అనంగానే లక్ష్మి బాధగా ఇంట్లోకెళ్తుంది. కట్ చేస్తే ప్రసాద్ అలా కొంతమందిని అప్పడుగుతాడు, కాని ఎవ్వరు ఇవ్వరు. దాంతో సమయం గడిచిపోతుంది. పిల్ల ఏం తిన్నదో లేదో అని షాప్ వాడిని ఎలాగో అలాగా బ్రతిమలాడి సామాన్లు తీసుకుందామని షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు షాప్ ఓనర్ మురళి చూసి, ప్రసాదు, నీ గురించే అనుకుంటున్నానయ్యా, నువ్వే వచ్చావు. ఏం ప్రసాదు, పైసలు తెచ్చినావా? అన్నా, వర్షానికి పనులు దొరకడం లేదు. అందరికీ పని దొరుకుతుంది, నీకే దొరకడం లేదు. నాది పెయింటింగ్ పని కదా అన్నా, వర్షానికి గోడలు పచ్చిగా అవుతాయి, దాంతో పెయింటింగ్ వేయలేము. ఒకవేళ వేసినా అంత మంచిగా రాదు కదా. ఈ వర్షాకాలం అయ్యేంత వరకు ఇంకేదైనా పని చేయొచ్చు కదా. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది నీకు. పెయింటింగ్ పని తప్ప ఇంకేమి రాదన్నా. ఏమో, నీ పనేందో నువ్వేందో. సామాన్లు తీసుకెళ్లి నెల అవుతుంది. పైసలు ఎప్పుడు ఇస్తావు? అన్నా, పైసలు ఖచ్చితంగా వచ్చే నెలలో ఇస్తా. ఇలా చెప్తూ 2 నెలలు చేసినావు. లేదన్నా, ఖచ్చితంగా వచ్చే నెల ఇచ్చేస్తా. జర కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వవా? పిల్ల ఉదయం నుంచి ఏమీ తినలేదు.
నీకెలాగైనా పాత డబ్బులు ఇప్పుడు తీసుకునేటివి అన్ని కూడా కలిపి ఒకేసారి ఇచ్చేస్తా. అమ్మో, ఉదేరా ఇవ్వడం నా వల్ల కాదు. ఇప్పటికే నీకు ఉదేరా ఇచ్చినా ఉదేరా 3000 అయింది. ఇంకేం ఉదేరా ఇవ్వాలి? నేను కూడా సామాన్లు తెచ్చుకోవాలి కదా చెప్పు. అసలే గిరాకీ లేక బాధపడతా ఉంటే మళ్ళీ ఉదేరా అంటావేంటి? అన్నా, నీ కాళ్ళు మొక్కుతా అన్నా, ఈసారి ఒక్కసారికి ఉదేరా ఇవ్వు అన్నా. ఖచ్చితంగా వచ్చి నెల ఎలాగైనా ఇచ్చేస్తా అన్నా, ప్లీజ్ అని కాళ్ళు మొక్కబోతాడు. ఏ దూరం ఉండి మాట్లాడు. ఉదేరా ఇవ్వడం కుదరదు. నాదంతా ఖరాబ్ చేయకు. ఎల్లెలు అన్న, ప్లీజ్ అన్నా. మా పిల్ల ఉదయం నుంచి ఏమీ తెలియలేదన్నా, ప్లీజ్ అన్నా అని ప్రాధేయపడతాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా ఏంటి? ఓపో, లేదంటే ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అన్నా ప్లీజ్ అన్నా, ఈ ఒక్కసారి ఉదేరా ఇవ్వండి అన్నా అని ప్రాధేయపడతాడు కోపంతో. అరే, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? పో ఇక్కడి నుంచి అని మురళి ప్రసాద్ని తోసేస్తాడు. దాంతో ప్రసాద్ కింద పడతాడు. కింద పడి ఏడుస్తూ, ఎవరైనా ఇంత అన్నం పెట్టండమ్మా, ఉదయం నుంచి నా కూతురు ఏమీ తినలేదు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు అందరూ చూస్తూ వెళ్తుంటారు, కానీ ఎవ్వరూ ఏమీ ఇవ్వరు. ప్లీజ్ అమ్మా, నా కూతురి ఆకలితో ఉంది అమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కొంచెం అన్నమైనా ఇయ్యండమ్మా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అందరూ ఒక్కసారి చెప్తే అర్థం కాదా పో అని వెళ్ళగొడుతూ ఉంటారు. అప్పుడు ప్రసాద్ ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే గీత పొద్దుననంగా వెళ్ళాడు, ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మంగా వచ్చి, అమ్మా, నాన్నింకా రాలేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. అయ్యో దేవుడా, నా కూతురి ఆకలి తీర్చలేని నిచ్చాపు కొడుపులో పుట్టించావా, ఛీ అని ఏడుస్తూ పాలపిండి కట్టెల పొయ్యి మీద పెట్టి పాలు గరం చేసి ఒక గ్లాసులో పోసి మంగకిచ్చి, ఇవి తాగమ్మా అంటూ ఇస్తుంది. అప్పుడు మంగ తాగుతుంది. నాన్నింకా రాలేదు. ఏందమ్మా, ఎప్పుడొస్తారు? నాన్న ఒక పని మీద బయటికెళ్తున్నా అని చెప్పాడు కదమ్మా, రావడం ఆలస్యమవుతుంది, వచ్చేటప్పుడు నీకు చికెన్ తెస్తారులే. అవునా, సరే, నాకు నిద్రొస్తుంది. నాన్న రాగానే లేపు. సరే అమ్మా, పడుకో అని గీత అనగానే మంగ పడుకుంటుంది. గీత ఏమో మంగను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ప్రసాద్ ఏడుస్తూ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని, అయ్యా, 1 రూపాయి ధర్మం చేయండి అయ్యా. పిల్ల ఆకలితో ఉంది అని అడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు కొంతమంది చిల్లరేస్తారు. అది పోగు చేయగా 15 రూపాయలవుతాయి. ఆ పైసలతో ఏమీ రావని గుర్తించి, అయ్యో, చీకటవుతోంది, నా బిడ్డకి చికెన్ తెస్తా అని మాటిచ్చిన అది ఎంత ఎదురు చూస్తుందో ఏమో. దేవుడా, ఏంది పరిస్థితి? పగవాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదయ్యా అని ఏడుస్తూ ఉంటాడు. అయినా ఆయన ఇంకా రాలేదేంటి? ఎవ్వరూ అప్పివ్వలేదేమో, ఇంకా ఎవరినైనా అప్పు అడగడానికి లేట్ అయిందేమో. బిడ్డ పొద్దున్నుంచి ఏమీ తినలేదు, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఆ లోపు బిడ్డకి ఏవైనా తినిపించాలి అని ఎదురింటి పుల్లమ్మ దగ్గరికి వెళ్తుంది. అక్క, అక్క. ఏంటే గీత, ఇలా వచ్చావు? అక్క, ఆయన పనికెళ్ళి ఇంకా రాలేదు, కాస్త ఒక 70 బియ్యం పెట్టండి, ఆయన రాగానే మీకిస్తా. అయ్యో, ఇవాళ శుక్రవారం, ఇంట్లో నుంచి ఏం ఇవ్వకూడదు, నీకు తెలుసు కదా. అవునా, సరే అక్క అని బాధగా వెళ్తూ, ఇవాళ శుక్రవారం, ఎవ్వరు రూపాయి కూడా ఇవ్వరు, ఇది తెలియక ఆయన ఎంతమందిని అడుగుతున్నాడో ఏంటో అని ఏడుస్తూ, అయ్యో దేవుడా, ఏంటి ఈ దుస్థితి అని అనుకుంటూ ఉండగా అప్పుడు వెంట్రుకలు కొనే శివ వస్తూ ఉంటాడు. వెంట్రుకలు కొంటాం అమ్మా, వెంట్రుకలు కొంటాం, పావు కిలో 500, అర్ధ కిలో 1000 రూపాయలు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు గీత విని, ఓ బాబూ, ఇలారా, చెప్పండమ్మా. నీ దగ్గర కత్తెరుందా? ఎందుకమ్మా? ఉందా లేదా ఉంది అని శివ గీతకి కత్తిరిస్తాడు. అప్పుడు గీత ఆ కత్తెర తీసుకుని తన వెంట్రుకలు కట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు శివ చూసి, అమ్మా, ఏంటిది? నా తల్లో పేన్లున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే వెంట్రుకలు కట్ చేసి నీకు అమ్మేస్తున్నా. అవునా, జుట్టు భలే ఉంది తల్లి నీది అని శివ అనంగానే గీత స్మైల్ ఇస్తూ తన జుట్టు కట్ చేసి శివకిస్తుంది. అప్పుడు శివ ఆ వెంట్రుకలను తీసుకుని జోకుతాడు. అప్పుడు ఆ వెంట్రుకలు 2 కిలోలుంటాయి. దాంతో శివ 4000 ఇస్తాడు. దాంతో గీత ఆ డబ్బులు తీసుకుని వెళ్లి బియ్యం, చికెన్ తెచ్చి వండుతుంది. వంట కంప్లీట్ అవ్వగానే మంగని లేపుతుంది. అమ్మా మంగా, లేవ్, అన్నం తిందు. అబ్బా, కాసేపు పడుకుంటా అమ్మా. అన్నం తినేసి పడుకో తల్లి. నాన్నొచ్చారా? నానొచ్చారు, నీకు చికెన్ కూడా తెచ్చి చెల్లారు. అవునా, మరి నన్ను లేపలేదు?
నేను లేపాను కానీ నువ్వే మస్తు నిద్రలో ఉండి లేవలేదు. అవునా, మళ్ళీ నాన్న ఎటెళ్ళారమ్మా? వాళ్ళ మేస్త్రి దగ్గరికి వెళ్ళాడమ్మా. అవునా, వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొనరా, అన్నం తిందు. నాన్న వచ్చాక తింటా అమ్మా. నాన్నొచ్చేసరికి చాలా టైం పడుతుందమ్మా, ముందు నువ్వు తిను ఏం పర్లేదు, నేను నాన్న వచ్చాకే తింటా అని మంగ అంటుంది. అప్పుడు గీత ఈయనెప్పుడొస్తాడో ఏమో అని అనుకుంటూ ఉండగా అప్పుడు పక్కింటి పుల్లమ్మొచ్చి, ఏంటే మీ ఆయన పనికి ఎక్కడికెళ్ళాడు? మెయిన్ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని బెచ్చం అడుగుతున్నాడు. బిచ్చమా? బిచ్చం అడగడిండక్క, ఏంది నువ్వు చెప్పేది? అవునే, ఇందాక నేను మా ఆయన షాపింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు పైన బెచ్చం అడుక్కుంటూ కనిపించారు. అది విని, అక్క నువ్వు కాస్త మంగని చూసుకో అని గీత పరిగెత్తుకుంటూ బయటికెళ్తుంది. ప్రసాద్ తన బిడ్డ ఆకలి ఎలా అని ఏడుస్తూ ఉండగా ఒక షాప్ కనిపిస్తుంది. అప్పుడు ప్రసాద్ కొన్ని నిత్యావసర వస్తువులు దొంగతనం చేస్తాడు. అప్పుడు షాప్ ఓనర్ పట్టుకునే ప్రయత్నం చేయగా అప్పుడు ప్రసాద్ దగ్గరికి రావద్దు, నాకు కరోనా ఉంది, ఎవరైనా వచ్చారంటే అంటిస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు షాప్ వాడు ఇంకా అందులో ఉండే కస్టమర్స్ కూడా భయపడిపోయి దూరంగా వెళ్తారు. ప్రసాద్ నిత్యావసర సరుకులు తీసుకుని పారిపోతూ ఉండగా షాప్ ఓనర్ పట్టుకుని తిడుతూ, నా షాపులోనే దొంగతనం చేస్తావా అని కొడుతూ ఉంటాడు. అప్పుడు గీత వచ్చి కొంగు తన నెత్తి మీద కప్పుకొని, అయ్యా కొట్టకండి, మీకు నేను డబ్బులిస్తాను, ఎంత అయింది? మొత్తం 500 అయింది. ఇదిగోండి అని ఇచ్చేస్తుంది. అప్పుడు ప్రసాద్ కింద పడి ఏడుస్తూ ఉండగా గీత ప్రసాద్ని లేపే ప్రయత్నంలో తన నెత్తి మీద కప్పుకున్న కొంగు జారిపోతుంది. దాంతో ప్రసాద్ చూసి అంటే ఇది అని ఎమోషనల్ గా అడుగుతాడు, నన్ను క్షమించండి నేను కదే, నువ్వే నన్ను క్షమించాలి అని గీత కాలు మొక్కుతూ ఏడుస్తాడు. అయ్యో లేవండి, ఆ అమ్మాయి నువ్వు వస్తేనే గాని అన్నం తిన్నని అంటోంది. ప్రసాద్ ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని పద అనంటాడు. మంగ ఇంటి గడప దగ్గర కూర్చొనుంటుంది. ప్రసాద్ గీత రావడంతో మంగ చూసి నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు ప్రసాద్ అన్నం తిందామా బేటా అని అడుగుతాడు. హా నాన్న. అప్పుడు గీత చేతులు కాళ్ళు కడుక్కోండి వడ్డిస్తా అని చెప్తుంది. ప్రసాద్ మంగ ఇద్దరు కడుక్కుంటారు. మంగ అన్నం వడ్డిస్తుంది. మంగ చికెన్ తింటూ, అబ్బా థ్యాంక్స్ నాన్న, చికెన్ తెచ్చిచ్చినందుకు. థ్యాంక్స్ నాకు కాదమ్మా, మీ అమ్మకి అని చెప్పడంతో గీత ఏడుస్తుంది. గీత ఏడుస్తూ తినండి అని చెప్తుంది. మరుసటి రోజు నుంచి తనకొచ్చిన పెయింటింగ్ పని గురించి ఆలోచించకుండా తనకు ఏ పని దొరికితే ఆ పని చేస్తూ రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తాడు. తన కూతురు మంగ భార్య గీతతో కలిసి సంతోషంగా జీవిస్తారు.